వైసీపీ ప్లీనరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన వారిలో ఎమ్మెల్యే రోజా ఒకరు. సాధారణంగానే రోజా మాట్లాడితే అంతా చెవులు రిక్కించి వింటారు. అందులోనూ ప్లీనరీ సందర్భంగా రోజా మైక్ అందుకొనగానే క్యాడర్ నుంచి అంతే స్థాయి ఎక్స్పెక్టేషన్ కనిపించింది. పార్టీ శ్రేణుల అంచనాలకు తగ్గట్టుగానే రోజా తన పదునైన ప్రసంగంతో ప్లీనరీకి ఊపు తెచ్చారు. మధ్య మధ్యలో సామెతలు చెబుతూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ క్యాడర్లో ఉత్సాహం నింపారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తన ప్రసంగంతో కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపారు. చంద్రబాబు హయాంలో దగాపడ్డ డ్వాక్రా మహిళ అనే తీర్మానాన్ని ఆమె ప్రవేశపెట్టారంటూ ఆమె పేరు చదవగానే సభ మార్మోగిపోయింది. రోజా సభా వేదికపై వస్తూనే జై వైఎస్ఆర్ జై జగన్ అని నినాదాలు చేయగా సభికులంతా తాము కూడా జై వైఎస్ఆర్ జై జగన్ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఆమె విరుచుకుపడ్డారు. తెలుగు సామెతలను చంద్రబాబు ప్రభుత్వానికి ఆమె మాట్లాడుతుంటే విజిల్స్ చప్పట్లు పడ్డాయి. మహిళల సమస్యలు వివరిస్తూనే ఏపీలో దుర్యోధన దుశ్శాసన దుర్మార్గపు పాలన సాగుతుందని ధ్వజమెత్తారు. మంచినీరు లేకుండా మధ్యాహ్న చంద్రబాబు పారిస్తున్నారని విమర్శించారు. చీఫ్ మినిస్టర్ చీప్ లిక్కర్ కు ప్రమోటర్ గా మారారని, బార్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారని రోజా చేసిన కామెంట్లకు క్యాడర్ నుంచి అనూహ్య స్పందన వచ్చింది. బల్లాల దేవుడు లాంటి చంద్రబాబును మహేంద్ర బాహుబలి లాంటి జగన్ ఓడిస్తారని, 2019లో పట్టాభిషిక్తుడవడం ఖాయమని, ఈ ప్లీనరీ చూస్తుంటే 2 ఏళ్ల తర్వాత జరిగిపోయే జగన్ ప్రమాణ స్వీకారం గుర్తొస్తుందంటూ అందరిలో ఉత్సాహం నింపారు. జగన్ అసెంబ్లీ టైగర్, ఆంధ్ర ఫ్యూచర్ అంటూ ప్రశంసలతో ముంచెత్తడంతో సభలో హర్షధ్వానాలు మోగాయి.